వాటికి సరిచేసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఈ ప్రైవేట్ సైన్య సంగతి కూడా తెలుస్తాం. ఎందుకంటే ఇక్కడ కూడా పోలీసులు చూసి ఉన్నట్టుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నువ్వు ఏర్పాటు చేసిన ప్రైవేట్ సైన్యం అని తెలుసు. నువ్వు పైకి ఎన్ని శుద్ధపోసు మాటలు మాట్లాడినా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాడు తాగేదో మాట్లాడాడు, వాడు ఏం లేదు అని నువ్వు పోలీసులు చెప్పుకోవాలి తప్పించే కార్యక్రమం అంతా గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా తెలుసు. టైం వస్తుంది, ఇంకా 2 years టైం వచ్చినప్పుడు మొదలు పెడతాం. ఆట మొదలు పెట్టి ఎవరి సంగతి ఏదో తెలుసుకుంటాం. మేమేదో చేసాం. మేము 20 సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యేగా నీలాగా అక్రమాలు అన్యాయాలు చేస్తే మేము వరుసగా కూడా మేము 5 సార్లు గెలిచాం 2004 నుంచి ఇప్పుడు దాకా. ప్రజలు అంత మరి తెలివి తక్కువ లేదు కాదు, ప్రజలకు అన్నీ తెలుసు కాబట్టే మాకు 5 సార్లు అవకాశం ఇచ్చారు. మాకు ఇచ్చారు కాబట్టే వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మాకు చేతనైనంత వరకు అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారి ద్వారా కానివ్వండి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కానీ కావాల్సిన నిధులు తీసుకొచ్చాం. ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేశాం. అడ్వాన్స్ దీని మీద నడిపిస్తూ ఉన్నాడు. ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే ఎవరో ఒకరు తాగిపించి పంపించేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసే పరిస్థితి. ఇంతెందుకు కనీసం జర్నలిస్టుల మీద కూడా దాడి చేసి బెదిరించే పరిస్థితి ఏదైనా రాస్తే అది మాచర్లోనే జరిగింది. ఎవరో కాదు, వాళ్ళ ప్రైవేట్ సైన్యంలోని వ్యక్తులే, గేమ్ తయారు చేసిన వ్యక్తులే. పైకి చెప్తూ ఉంటాడు, లోపల ఆయన ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా కూడా దందాలు నడిపించే పరిస్థితి. ఆ ప్రైవేట్ సైన్యం ద్వారా అతను మొన్న ఈ మధ్య రింగ్ రోడ్ సెంటర్లో ఒక బైకు మీద రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉన్నందుకు కత్తులతో బెదిరించి బైక్ను ధ్వంసం చేసిన పరిస్థితి. ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ సైన్యంలో ఒక వ్యక్తి కత్తులతో బెదిరించిన పరిస్థితి. కానీ పోలీసులు కూడా చూస్తూ ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తారు.